హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వీడియోస్. ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మీకు కానీ ఈ స్కాన్ అండ్ పే ఆప్షన్ అని కనిపించకపోతే హోమ్ పేజ్లోనే మీరైతే అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. చేసిన తర్వాత అయితే భారత్ కా అప్నా యూపీఐ అని అయితే ఈ విధంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా గెట్ 25% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఏదైతే మీరు యూపీఐ పేమెంట్ అనేది ఈ ఫ్లిప్కార్ట్లో సెటప్ చేసుకున్న యూపీఐ ద్వారా కానీ పే చేస్తే 25 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా సూపర్ కాయిన్స్ అయితే 10 వస్తాయి. అదేవిధంగా ఏంటంటే 100 రూపీస్ మినిమం ఉండాలి, 5 స్కానింగ్స్ అయితే చేయాలి. సో రెగ్యులర్గా మనం ఏదైతే యూపీఐ పేమెంట్ చేస్తామో సేమ్ చేయొచ్చు. సెండ్ మనీ ఉంటుంది, స్కాన్ పే ఉంటుంది, మై యూపీఐ మీద క్లిక్ చేస్తే మాత్రం ఈ విధంగా యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా యాడ్ ఏ రూపే కార్డ్ ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏంటంటే మీ బ్యాంకుని సెలెక్ట్ చేసుకొని మీ సిమ్ సెలెక్ట్ చేసుకుంటే అథెంటికేట్ అవుతుంది. ఈ అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏదైతే వచ్చిందో దాని తర్వాతే మీరు యూపీఐ పేమెంట్స్ అనేది చేయగలుగుతారు. సో ఫ్లిప్కార్ట్ అయినా కానీ, క్రెడిట్ అయినా కానీ, ఏదైనా కానీ స్టార్టింగ్లోనే ఇస్తాయి ఈ క్యాష్ బ్యాక్స్ అన్నీ. తర్వాత అయితే పొంగ ఈ ఆఫర్స్ అనేది చాలా అంటే చాలా కూపన్ రూపంలో వస్తుంది. సో నేను థింక్ చేసేది ఏంటంటే ఇక్కడ సూపర్ కాయిన్స్ రూపంలో వస్తుంది. మనం ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ చేసినప్పుడు సూపర్ కాయిన్స్ వస్తాయి. ఆ సూపర్ కాయిన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడం కానీ, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక యూట్యూబ్ ప్రీమియం కానీ ఇంకేదన్నా తీసుకోవడానికి పనికి వస్తాయి, కానీ అంతకుమించి ఏమీ పనికిరావు. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూపీఐ సెటప్ చేసేసుకున్నారు అనుకోండి, తర్వాత అయితే మీకు యాక్సిస్ బ్యాంక్లో ఒక యూపీఐ ఐడి జనరేట్ అవుతుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్ ద్వారా కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ అమౌంట్ అని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఫ్లిప్కార్ట్ యూపీఐకి అనుకుంటే జస్ట్ ఏంటంటే మనకి ఈ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత మనకి హోమ్ పేజ్లోనే మనకైతే యూపీఐ ఐడి కనిపిస్తుంది. ఇది యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ @OK యాక్సిస్ కానీ, FB యాక్సిస్ కానీ ఇలా జనరేట్ అవుతుంది. ఆ యూపీఐ ఐడి మనం చూస్తున్నాం కదా, టాప్లో యూపీఐ ఐడి @ అని ఉంటుంది. అది కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దెన్ ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఈ ఫ్లిప్కార్ట్లోకి వస్తుంది. సో మీకు నచ్చకపోతే ఇది రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నేనైతే రూపే కార్డ్ యాడ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. సో నాకు వద్దనుకున్న తర్వాత చెక్ బ్యాలెన్స్ ఉంటుంది, చేంజ్ పిన్, ఫర్గెట్ పిన్, అదేవిధంగా రిమూవ్ అకౌంట్ ఉంటుంది. నేను రిమూవ్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ కన్ఫర్మేషన్ మీద ఓకే చేస్తే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అకౌంట్ అనేది డిలీట్ అయిపోయి జస్ట్ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ యూపీఐ ఐడి అయితే జనరేట్ అయిపోయింది నాకు బ్యాంక్లో. సో నెక్స్ట్ టైం ఏదైనా ట్రై చేసినప్పుడు సేమ్ యూపీఐ ఐడి ఉంటుంది నాకు. సో మనకి ఏదైనా యూజ్ ఉంటే మాత్రం తీసుకోండి. దీని ద్వారా అయితే పెద్ద బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. సో ఖచ్చితంగా అయితే సూపర్ కాయిన్స్ రూపంలోనే వస్తాయి. ఆ సూపర్ కాయిన్స్ అనేది పెద్ద యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ మీరు కానీ యూజ్ చేసే ఎవరైనా ఫ్లిప్కార్ట్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు చూడండి, వాళ్ళ అకౌంట్లో అంటే అట్లీస్ట్ 5,000 3,000 సూపర్ కాయిన్స్ ఆల్రెడీ ఉండిపోతాయి. అవి సర్టైన్ డేట్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. సో మీకు ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తాను నేను ఫ్లిప్కార్ట్ ఏదన్నా ఆర్డర్స్ పెట్టుకోవడం కానీ, అదేవిధంగా గ్రాసరీకి ఇలాంటి ఏదైనా యూజ్ చేస్తే ఖచ్చితంగా అయితే మీకు ఆఫర్స్ అనేది వర్తిస్తాయి, మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. లేదా రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే వాళ్ళకైతే పెద్ద అవసరం ఉండదు, బెనిఫిట్ కూడా ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.